71 years old. లాస్ట్ 15 years నుంచి ఇక్కడే ఉంటున్నా. 15 years నుంచి ఉంటున్నా ఈ అపార్ట్మెంట్లో. ఇది మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఈ ఆలోచన కలిగిందో తెలియట్లేదు. గాంధీ విగ్రహం పెట్టడానికి మేము ఎవరూ వ్యతిరేకం కాదు. మూసీ డెవలప్మెంట్కి ఎవరూ వ్యతిరేకం కాదు. గాంధీ విగ్రహం పెట్టడానికి రెవెన్యూ ల్యాండ్ ఒక 50 ఎకరాలు అక్కడ ఉంది. ఆ జంక్షన్లో ఏదైతే సంఘం అంటున్నాడు ఆయన, ఆ సంఘంలో 50 ఎకరాల ప్లేస్ ఉంది. దీన్ని టచ్ చేయకుండా ఎంతైనా పని చేసుకోవచ్చు ఆయన. కనుక దయచేసి మా అందరి తరఫున, మా ఎంపీఆర్ తరఫున విన్నపం ఏమంటే, రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, దాన్ని పని చేసుకోండి. ఇది మినీ ఇండియా, దిస్ ఈజ్ మినీ ఇండియా. అంటే ఈ ఎంపీఆర్లో ప్రతి రాష్ట్రం నుంచి ఉన్నారు జనాభాలు, ప్రతి ఏమంటారు దాన్ని, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్స్, ప్రతి వాళ్ళు, అన్ని రకరకాల అవిగేషన్స్, వృత్తులు, డాక్టర్లు ఉన్నారు, డిఫెన్స్ పీపుల్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ. ఈ లొకేషన్ వైజు ఇట్ ఇస్ ఎ బెస్ట్ లొకేషన్. అందుకోసం అందరు ఇక్కడ ఉన్నారు. అదే హాస్పిటల్స్ కానీ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, హాస్పిటల్స్ ఉంటారు కనుక ఈ దగ్గర ఉంటామని చెప్పి సీనియర్ సిటిజన్ అందరూ కూడా మేము మెయిన్ రోడ్ పక్కనే ఉండటం కోసం మేము తీసుకున్నాం. ఇంకోటి ఏమంటే, మా బ్యాడ్ లక్, ఆయనకి ఏమిటో తెలియట్లేదు. ఏదో ఆర్ఆర్ యాక్ట్ 2013 ప్రకారం కంపెన్సేషన్ ఇస్తా అంటాడు. కంపెన్సేషన్ కూడా టీడీఆర్ అంటున్నాడు. మళ్ళీ టీడీఆర్ ఈజ్ వేస్ట్, ఇట్స్ ఎ వేస్ట్ పేపర్. ఇంకోటి, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 2000 ఇస్తాడు, 2 times ఇస్తాడు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం. అది ఇస్తే ఉపయోగమే లేదు. నేను ఎప్పుడు 5-6 సంవత్సరాల నాటి కొనుక్కున్నప్పుడే నాకు ఆ రేట్ పడింది. ఇప్పుడు నాకు ఆ రేటుకి ఇస్తే ఉపయోగం ఏముంది? అసలు మీకు ఖాళీ చేసే ప్రసక్తే లేదు. ఖాళీ చెయ్యం. వీల్ ఫైట్ టిల్ లాస్ట్.